మహిళల్ని గౌరవించే తెలంగాణ గడ్డకు ఈరోజు అవమానం జరిగిందని, ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ గౌరవాన్ని ఇస్తూ అనేక విధాలుగా గొప్పగా చూసుకునే భారత మహిళలకు మాత్రమే కాదు, భారతదేశం యొక్క పరువు, తెలంగాణ యొక్క పరువు, హైదరాబాద్ పరువు ఈరోజు ప్రపంచంలోనే పోయిందని చెప్పక తప్పదు. అట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. మన భారతదేశ మహిళ అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అన్ని దేశాల్లో కూడా మనం మహిళల పట్ల ఎట్లా నడుచుకుంటున్నాము, ఎట్లా వ్యవహరిస్తున్నాం అనే విషయంలో ఈరోజు చాలా బాధతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నందుకు మరి సరే, చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ చాలా బాగవుతుందని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఏం పాపం చేశామని ఈరోజు ఈ పాపాన్ని మాకు అంటగట్టారని అడుగుతా ఉన్నాం. ఈ పాపాన్ని మాకెందుకు అంటగట్టారు? మీ బాధ్యత ఏంది? మీరు చేస్తున్న పనులేమిటి? రైతులు అరగోసపడుతుంటే పట్టించుకోరు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే పట్టించుకోరు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల వాళ్ళు రోడ్డెక్కి బాధపడుతుంటే పట్టించుకోరు. కానీ ప్రపంచ సుందరి పోటీలకు మీరు కూడా 6 సభలకు అటెండ్ అయ్యారే. మీ బాధ్యత ఏంది? మీ నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఏంటి? చాలా సిగ్గుగా అనిపించింది. మన రాష్ట్రానికి వచ్చిన ఆ సుందరిమణులు అంటే అన్ని దేశాలకు సంబంధించిన మహిళలు, ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మహిళలను ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను, ఇక్కడున్న గొప్పతనాన్ని వాళ్ళకు చూపించడానికి, తెలంగాణ వ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నాలు చేసినారు. ఆ చేస్తున్న తరుణంలో కూడా ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం, అది కూడా మహిళలు వస్తున్నారంటే ఎట్లాంటి తోరణాలు పెట్టుకుంటాం, మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకొని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి, మన సాంప్రదాయాల్ని వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే, 3 ఫోటోలు మాత్రమే వాళ్ళు ఎక్కడ పర్యటిస్తే అక్కడ వేలాడదీసినారు, స్తంభాలకు వేలాడదీసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అందులో, డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో, ఇక మన పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో. ఈ 3 ఫోటోలు వేలాడదీస్తారు. చేస్తున్న కార్యక్రమం ఏంటి, మీరు పాటిస్తున్న విధానాలు ఏంటి అని అడుగుతా ఉన్నాం. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సాంప్రదాయాల్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా మీ విధానాలు ఉండాలా? దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ, అవును అంటున్నాను, దిష్టి బొమ్మల్లాగా ఈ 3 ఫోటోలు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ పోళ్ళకి, స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు, అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంది, చేయాల్సిన కార్యక్రమం ఏంది, దానికి ప్రణాళిక ఏంది? మొన్న చెప్పినాం, అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయలేదు మీకు, అందాల రాసులు ఎంబడి తిరుగుతూ ఉన్నారు. మంత్రులు వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతూ ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా?
ఎందుకు వాళ్ళ పోటీలలో వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు అడుగుతాను. సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఒక మహిళను ఏ విధంగా మీరు ట్రీట్ చేసిండ్రు అనే విషయం మీద మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ప్రపంచ దేశాలు చదివే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. దీసన్ అన్ని దేశాల్లో ఈ పత్రికను చదువుతారు. ఈ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. వారు ఏమని ఇచ్చినారు? ఎంత బాధతో ఇచ్చినారు, ఎంత ఆక్రోశంతో ఇచ్చినారు. ఎక్స్ప్లాయిటెడ్ మిస్ ఇంగ్లాండ్, ప్లీజ్ మిస్ వరల్డ్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ host nation after being made to feel like prostitute as she slams outdated show. పాతకాలం నాటి కార్యక్రమాలు చేసినారు, మార్పు ఉంటుంది అనుకున్నా, కానీ మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిరని చెప్పి ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఆడవాళ్ళని తల్లితో కొలుస్తాం, నదీ జలాలకు కూడా అమ్మవార్ల పేర్లు పెట్టుకుంటాం, గౌరవంగా మాట్లాడుకుంటాం. అట్లాంటి జాతి మనది. ఈ జాతిలో ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎవరన్నా తప్పుడు చూపు చూస్తేనే మనకు కోపం వస్తుంది. మన ఇంటోళ్ళు పోయి తన్ని వస్తారు. చేస్తారా చేయరా పని? మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నొస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఇట్లాంటి పదాలు ఎవరు వాడరు. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఒకప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది. గొప్పగా మనం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మన పండుగలు విదేశాల్లో చేసుకునే సాంప్రదాయాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా బతుకమ్మ పండుగని అధికారిక పండుగగా డిక్లేర్ చేసింది. అంత గొప్పగా మన సాంప్రదాయాల్ని, మన పండుగల్ని ప్రపంచ దేశాల్లో జరుపుకునే విధంగా మనం గొప్పగా పనిచేసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఈ భారతదేశం యొక్క పరువు, మహిళల పరువు షటెడ్ డౌన్, లోవర్డ్. రియలీ ఇట్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ వి డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? ఏం అరాచకం ఇది? పెట్టుబడులు వస్తాయని చెప్పినారు. ఎక్కడి పెట్టుబడులు ఎక్కడి? నువ్వే చెప్తివి దివాలా తీసినా అని చెప్తివి రేవంత్ రెడ్డి గారు. బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తలేరని చెప్తివి. బ్యాంకోడు కూడా లోన్ ఇస్తలేడని నువ్వే బాజాబ్తా చెప్పిన తర్వాత నీకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తివి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తివి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? పైగా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న సుందరిమల్లను తీసుకొచ్చి అందాల పోటీలు పెడితే అట్లా పెట్టుబడులు వస్తాయని చెప్తారు. అంటే ఎంత కుంచితమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఎంత కుంచితమైన ఆలోచన. ఆట బొమ్మల్ని ఆడించినట్టు మమ్మల్ని ఆడించినారని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. 24 ఏళ్ళ అమ్మాయి. కొందరిని హ్యాపీగా ఉంచడానికి 6 యువకులను ఒక టేబుల్ మీద కూర్చోబెడితే 2 పోటీదారులను అక్కడ కూర్చోబెట్టి
వాళ్ళను అలరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళను కవ్వించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గంగానా? నిర్వాహకులది సంగతి ఏంది? వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడితే నిర్వాహకులు ఒకరు ఆమెని ఇబ్బంది పెట్టినారట. బోరింగ్, యు ఆర్ బోరింగ్, యు ఆర్ బోరింగ్ అంటే వాట్ ఈజ్ బోరింగ్? బోరింగ్ అంటారా? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అట్లా తన అభిప్రాయాన్ని పంచుకున్నప్పుడు కూడా యు ఆర్ బోరింగ్ అని చెప్పి డిస్కరేజ్ చేయడం. అసలు వచ్చిన అతిథిని ఎంత కంఫర్ట్గా ఉంచాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి, వాళ్ళని ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకు మనం క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తాం. మన ఇంటికి ఒక బంధువు వచ్చినా అట్లాగే చేస్తాం. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చి మహిళల్ని ఈ విధంగా ఆట వస్తువులాగా, ఆట బొమ్మల్లాగా వాళ్ళను బాల్ డ్రెస్లే వేసుకోవాలట. అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి. వచ్చిన వాళ్ళు అతిథికి ఏం కావాలో మీరు చూడట్లేదు, అతిథులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీరు చూడలేదు. కానీ మీరు చెప్పినట్టు వాళ్ళు ఆడాలని చెప్పి వాళ్ళని ఆడిచ్చినారని చెప్తే ఎంత దురదృష్టకరమైన విషయం ఇది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో అదే డ్రెస్, మార్నింగ్ టు ఈవినింగ్ ఇదే పని. ఎంత రాత్రి అయినా ముఖం మీద చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతి మాట్లాడే మాటకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ వీళ్ళ రోజంతా గడపాలట. సో ఇంత నికృష్టమైన రిసీవింగ్ నేను ఉంటుందని నేను ఊహించలేదు. నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారని నేను భావించినాను. అందుకే నేను వదిలి వచ్చేసిన అని చెప్పి వారు ది సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారు. సో నిట్ట నిలువున ఈ భారతదేశ పరువే కాదు, తెలంగాణ హైదరాబాద్ యొక్క పరువును ఈరోజు ప్రపంచ దేశాల్లో ముంచేసిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిజంగా ఇట్లాంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావడం నేను దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మా మహిళల పట్ల మంచి గౌరవం ప్రపంచ దేశాల్లో ఉందని భావించిన మాకు ఈరోజు ఈ సంఘటన వల్ల కాస్త ఇబ్బందిగానే ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్ని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో అర్థం కాని పరిస్థితి. తను చెప్పిన స్టేట్మెంట్స్లో కూడా ఊహించని అనుభవాలు తనకు ఎదురైనట్టుగా, తను వాపోయినట్టుగా, ఆ నైతిక వ్యవహారం నచ్చకపోవడం వల్లే పోటీల నుంచి వైదొలుగుతున్నట్టుగా తను తెలియజేయడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ కార్ రేస్ అని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినప్పుడు చాలా సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నామని ప్రకటించిన వెంటనే 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. నిర్వహించక ముందే ప్రకటన తర్వాత 700 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి. అంత గొప్ప రేసును పట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినరే ఈరోజు మరి మీరు ప్రపంచ దేశాల ముందు పరువు తీసినందుకు ఏమని మాట్లాడాలా? నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు నిర్వాహకులు ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించినారో, అది మిల్లా మ్యాగీ కావచ్చు, ఇంకా మిగతా పార్టిసిపెంట్స్ కావచ్చు, వారి పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించినారో వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఈరోజు మన రాష్ట్ర పరువు తీసినందుకు, భారతదేశ పరువు తీసినందుకు తప్పకుండా ఈ నిర్వాహకుల మీద చర్య తీసుకోవాలని చెప్పి మా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్తాం.